ధర్మరాజు గారు సమస్త పాపములను హరించగలిగినటువంటి కథని నాకు తెలియచేయవలసినది అని ప్రార్థన చేస్తే భీష్మాచార్యుల వారు చెప్తున్నారు, ఒకానొకప్పుడు ఆ హిమవత్ పర్వత ప్రాంతంలో బంగారం తాపినటువంటి ప్రదేశంలో పులితోలు కట్టుకొని సర్పములను ఆభరణములుగా కలిగినటువంటి మహాదేవుడైనటువంటి పరమేశ్వరుడు సమస్త భూతగణముల చేత, విద్యాధరుల చేత, సాధ్యుల చేత, మునివరుల చేత పరివేష్టింపబడి ఉన్నాడు. అటువంటి సమయంలో పుణ్య నదులన్నీ కూడా, దిక్కులన్నీ కూడా స్త్రీల రూపాన్ని పొంది వచ్చి ఆయనని సేవిస్తున్నాయి. అటువంటి సమయంలో శుభప్రదమైనటువంటి రూపం కలిగి ఆ విశేషమైనటువంటి అలంకారమును ధరించి ఉన్నటువంటి పార్వతీదేవి వెనక నుంచి వచ్చి హేళగా శంకరుడి యొక్క రెండు నేత్రములను పువ్వుల వంటి తన నేత్రములతో పల్లవపాణి అయి ఆ చేతులతో కప్పింది, మూసింది. ఆవిడేదో క్రీడార్థంగా వినోదార్థంగా మూసింది. అంత తెలియనిదా కాదు, శివవైభవాన్ని లోకానికి ప్రకాశింపచేయాలని అనుకుంటుంది తల్లి జ్ఞానప్రసూనాంబ. కాబట్టి ఆ తల్లి ఆ శంకరుడి యొక్క రెండు కన్నులు వెనక నుంచి వచ్చి చిరునవ్వుతో చేతులతో మూసింది. మూసేటప్పటికీ వెంటనే జగత్తంతా కూడా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, అగ్ని లేనిదై పెనుచీకటిలో మునిగిపోయేటప్పటికీ ప్రాణికోటులన్నీ కూడా తల్లడిల్లిపోయాయి. ఇవి గమనించినటువంటి పార్వతీదేవి ఆశ్చర్యపోతుండగా లోకంలో ఉండేటటువంటి ప్రాణులను కాపాడడం కోసం పరమేశ్వరుడు మూడవ కన్ను తెరిచాడు. వెంటనే ఆ కంటిలోంచి వచ్చినటువంటి మంటలు ఆ కొండనంతటినీ కూడా కమ్ముకున్నాయి. అప్పుడు పార్వతీదేవి వెంటనే శంకరుడి యొక్క పాదముల దగ్గర నమస్కారం చేసి శంకరుణ్ణి ఆమె ప్రశ్నించింది. అసలు నేను ఏదో హేళగా క్రీడగా మీ రెండు నయనములను మూసినంత మాత్రం చేత లోకంలో ఇంత కారు చీకట్లు అలుముకున్నాయి కదా, దీనికి కారణం ఏమిటి అని అడిగితే ఈ లోకంలో ఉన్నవన్నీ నా స్వరూపాలే, నాకు ఏది కలుగుతుందో అదే లోకాలకు కలుగుతుంది. నేను కానిదేం లేదు కదా పార్వతి, అన్నీ నేనే ఉన్నాను. నా రెండు కన్నులు మూస్తే లోకమంతటా చీకటైపోతుంది. కన్నులు మూసుకుంటే చీకటి, నేను కన్నులు మూసుకుంటే లోకమంతా మూసేసుకున్నట్టే, అందుకని చీకటైపోయింది. ఇది నేను కానిదేదీ లేదు సుమా అన్న విషయం నిరూపణం చేస్తోంది. భూతములకు భయం కలగకుండా ఉండడం కోసం, భూతములు అంటే ప్రాణులకు భయం కలగకుండా ఉండడం కోసమని, చీకటిని తాత్కాలికంగా తొలగించడం కోసమని నా యొక్క లలాటమునందు ఉన్నటువంటి మూడవ కన్ను తెరవవలసి వచ్చింది అని చెప్పాడు. చెప్తే పార్వతీదేవి ఆ శివ వైభవానికి ఎంతో సంతోషించింది. తదనంతరం ఆ తల్లి, ఓ నిటలాక్ష, నీకు 4 ముఖములు ఎందుకు వచ్చాయి అని అడిగింది. అంటే శంకరుడి విషయంలో 5 ముఖములు కదా చెప్తాం. సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని 5 ముఖములు. తత్పురుషము అంటే తూర్పుని చూస్తూ ఉంటుంది, అఘోరము అంటే దక్షిణాన్ని చూస్తుంది, సద్యోజాతము అంటే పశ్చిమాన్ని చూస్తుంది, వామదేవము అంటే ఉత్తరాన్ని చూస్తుంది, ఈశానము అంటే 5వ ముఖం పైకి చూస్తూ ఉంటుంది, ఆకాశతత్వంతో ఉంటుంది. అదే జనన మరణ చక్రం నుంచి విడుదల చేస్తుంది, మోక్షప్రదాత అయినప్పుడు 5 తలలతో ఉండేటటువంటి పరమేశ్వరుణ్ణి 4 తలలతో ఉన్నవాడిగా ఇక్కడ పార్వతీదేవి ప్రశ్న చేసింది. అంటే ఆమె తత్వ సంబంధమైనటువంటిది కాకుండా ఒక ప్రధాన ప్రయోజనం కోసం ఆయన 4 తలల ముఖములను ధరించినటువంటి సన్నివేశం గురించి ప్రశ్నిస్తోంది అని అన్వయం చేసుకోవలసి ఉంటుంది. అంతేకాని శంకరుడికి 4 ముఖాలు ఉన్నాయి అని భావన కూడదు. ఎందుకనంటే సర్వసాధారణంగా ఆయనని పంచశిరుడు 5 తలలు కలిగిన వాడుగానే లోకంలో ప్రఖ్యాతి. అటువంటి శంకరుడు వెంటనే ఆమె వేసినటువంటి ప్రశ్నకి జవాబు చెప్తూ, ఈ లోకంలో సుందుడు, ఉపసుందుడు అనబడేటటువంటి రాక్షసులు ఉండేవారు. వాళ్ళు అపారమైనటువంటి భుజశక్తి కలిగినటువంటి వారు, చాలా విశేషమైనటువంటి శౌర్య ప్రతాపములు కలిగినటువంటి వారు. వాళ్ళు అస్త్రముల చేత సంహరింపబడరు, శస్త్రముల చేత సంహరింపబడరు. అస్త్రము అంటే అభిమంత్రింపబడుతుంది. రామచంద్రమూర్తి రామాయణంలో గడ్డి పరకని తీసి దాని మీద అభిమంత్రిస్తాడు. అశ్వత్థామ ఒక దర్భ మీద బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అభిమంత్రించాడు కదా భారతంలోనే. కాబట్టి అస్త్రము అంటే అభిమంత్రింపబడుతుంది,
శస్త్రము అంటే చేత్తో పట్టుకుని బలాన్ని దానిలోకి ప్రవేశపెట్టి అవతల వారిని ఆ, హింసిస్తారు, అవతల వారితో యుద్ధం చేస్తారు, బాధ పెడతారు. కాబట్టి దానికి శస్త్రము అని పేరు. కొన్ని శస్త్రములలో కూడా చేత్తో పట్టుకుని కొట్టే ఉంటాయి, పొడిచే ఉంటాయి, విసిరి లాగే ఉంటాయి. ఉదాహరణకి పాశం ఉందనుకోండి, వేసి లాగుతారు. ఓ శూలం ఉందనుకోండి, పొడుస్తారు. లేదు, చేత్తో పట్టుకుని విసురుతారు. తన బలాన్ని పొంది శూలం వెళ్ళి అవతల వాడికి గుచ్చుకుంటుంది. కత్తి ఉందనుకోండి, చేత్తో పట్టుకుని ప్రహరిస్తారు. గద ఉందనుకోండి, చేత్తో పట్టుకు కొడతారు, ఒక్కొక్కసారి ప్రయోగిస్తారు. కాబట్టి అవన్నీ కూడా శస్త్రములలోకి వస్తాయి. ఈ సుందుడు ఉపసుందుడు అనబడేటటువంటి రాక్షసులు ఏ అస్త్రానికి శస్త్రానికి కూడా లొంగరు. అటువంటి వారిని సంహరించడం కోసమని ఒకప్పుడు విశ్వకర్మ ఏం చేశాడంటే, ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త ప్రాణులలో ఉన్నటువంటి అందాన్ని నువ్వు గింజంత తీసుకుని ఒక గొప్ప స్త్రీని నిర్మించాడు. ఆమెకి తిలోత్తమ అని పేరు. ఎందుకంటే నువ్వు గింజంత తీశాడు కాబట్టి. ఆమె ఏ ప్రయోజనం కోసం అని చెప్పి పుట్టిందో ఆ ప్రయోజనం నెరవేరడం కోసం, అనుగ్రహం కోసం శివుడికి ప్రదక్షిణం చేస్తోంది. ఆ ప్రదక్షిణం చేస్తున్నటువంటి సమయంలో శంకరుడు ఈమె దేవకార్యం కోసం పుట్టింది, రాక్షస సంహారం కోసం పుట్టింది అని బహుశః తన చూపుల చేత అనుగ్రహించడానికి శంకరుడు ఆమె తన చుట్టూ తిరుగుతున్నప్పుడు 4 వైపులా 4 ముఖములను కల్పించుకుని చూశాడు. అందుకు చేత నాకు 4 ముఖములయ్యాయి అంటే కేవలము దృష్టి చేత అంత శక్తిని కల్పించగలిగాను అని. అట్లాగే పార్వతీదేవి మీ కంఠమునందు ఎందుకు నలుపు కలిగింది, శరీరం అంతా ఇంత తెల్లగా ఉంటుంది కదా, కంఠం ఎందుకు నల్లగా ఉంది అని అడిగింది. అంటే ఈ ప్రశ్నలు అడుగుతోంది అంటే పార్వతీదేవికి తెలియవండి, పరమేశ్వరుడు తెలియవు కాబట్టి ఆవిడ అడుగుతుంటే చెప్తున్నాడండి అని అనుకోవడం కూడా అమాయకత్వమే. ఎందుకంటే ఆ తల్లి సర్వజ్ఞ, ఆవిడికి తెలియకపోవడం ఏమిటి? పైగా వాళ్ళు అసలు నిజానికి 2 ఉంటారా? 2 కాదు, 2గా కనపడేటటువంటి ఒకటి. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోకత్రిభువన శివాభ్యాం హృది పునర్భమాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు శంకర భగవత్పాదులు. ఒక్కటే 2 అవుతూ ఉంటుంది. మరి అడగడం ఎందుకు, చెప్పడం ఎందుకు అంటే లోకానికి తెలియడం కోసం, ఆ శివతత్వం ప్రకాశించడం కోసం ఆ తల్లి ప్రశ్న వేస్తూ ఉంటుంది, ఆయన జవాబు చెప్తూ ఉంటాడు, వలవలసి ఉంటుంది. కాబట్టి శంకర మీ కంఠానికి నలుపు ఎందుకు వచ్చింది అని అడిగింది. అడిగితే ఆయన జవాబు చెప్తూ, ఒకప్పుడు దేవతలు రాక్షసులు కలిసి అమృతోత్పాదనం చేయడం కోసమని క్షీరసాగర మథనం చేశారు. ఆ క్షీరసాగర మథనం చేసినప్పుడు అందులోంచి హాలాహలం పుట్టింది. ఆ హాలాహలాన్ని ఎవరూ స్వీకరించలేకపోతే దేవతల యొక్క ప్రార్థన మేరకు నేను దాన్ని స్వీకరించి, కడుపులో లోకములున్నాయి కాబట్టి మింగితే పాడైపోతాయని ఉదరము లోకంబులకొను సదనంబకు టెరిగి శివుడు చటుల విషాగ్నిన్ కుదురుకొని కంఠభిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మ ఫలరసము క్రియన్. మింగకుండా దాన్ని కంఠంలో ఉంచుకున్నాను పార్వతి. అలా ఉంచుకున్న కారణం చేత, ఆ గరళము ఉన్న కారణం చేత నల్లగా మచ్చపడింది అక్కడ. అందుకని నేను నీలకంఠుడు అని పిలువబడ్డాను. అట్లు కంఠంబునందు మహావిషము దాల్చి నీలత కలిగిన దానజేసి కమలజాదిసురులు నీలకంఠుడంచు నన్ను కొనియాడినప్పుడు నలినవదన. పద్మము వంటి ముఖం కలిగినటువంటి ఓ పార్వతి, నేను ఆ హాలాహల భక్షణం చేసి మింగకుండా కంఠంలో పెట్టుకున్న కారణం చేత తెల్లని కంఠమునకు నల్లని మచ్చొస్తే నన్ను నీలకంఠుడు అని చెప్పి బ్రహ్మాది దేవతలందరూ స్తోత్రం చేశారు అని శంకరుడు చెప్పాడు. తర్వాత పినాకము అనబడేటటువంటి ధనస్సు ఆయుధాలన్నిటిలోకి ఇష్టంగా పట్టుకుని తిరుగుతుంటావు. నమస్తేయస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః అంటుంది రుద్రాధ్యాయం. పాతి జగదిది పినాకం అంటుంది లింగ పురాణం. లోకములను ఆ పినాకం అనే ధనస్సుని పట్టుకుని కాపాడతాడు కాబట్టి దానికి పినాకం అని పేరు. మిగిలిన ఆయుధాల కన్నా పినాకం అనబడేటటువంటి ధనస్సుని ఎందుకు ఇష్టంగా పట్టుకు తిరుగుతావు చెప్పవలసింది అని పార్వతీదేవి అడిగితే శంకరుడు జవాబు చెప్తూ, కృతయుగంలో కణ్వుడు అనబడేటటువంటి మహర్షి గొప్ప తపస్సు చేశాడు.
ఆయన తపస్సు చేస్తున్నప్పుడు చుట్టూ పుట్టలు పెట్టేశాయి. ఆ పుట్టల్లోంచి ఒక గొప్ప వెదురు పైకి లేచింది. ఆ వెదురు ఏదో సామాన్యంగా ఉండేటటువంటి వెదురు కాకుండా అసాధారణ రీతిలో పెరిగి అంత పొడుగు అంత వెడల్పుతో పెరిగింది. వెంటనే బ్రహ్మ ప్రత్యక్షమై ఆ మహర్షికి కావలసినటువంటి వరములనిచ్చి ఆ పెరిగినటువంటి వెదురు తాను తీసుకుని 3 ధనస్సులను తయారు చేశాడు. అందులో మొదటిది పినాకము, అది శంకరుడికి ఇచ్చాడు. రెండవది శార్ంగము, అది శ్రీ మహావిష్ణువుకి ఇచ్చారు. మూడవది గాంధీవము, దాన్ని బ్రహ్మగారు తీసుకున్నారు. అదే తదనంతరం అర్జునుడి దగ్గరికి వచ్చింది. కాబట్టి అది ఒక మహర్షి తపస్సు చేసినప్పుడు పెట్టినటువంటి పుట్టలలోంచి పెరిగినటువంటి అసాధారణమైన వెదురుతో సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ నిర్మించి పరమప్రీతితో నాకు ఇచ్చినటువంటి ధనస్సు కనుక మిగిలిన ఆయుధముల కన్నా దాన్ని ధరించడంలో ఎక్కువ ప్రీతితో ఉంటాను అని చెప్పాడు. తర్వాత పార్వతీదేవి వినిగిరి తనూజ పెరవాహనములనొల్లక వృషంబు అఖిలేశ్వర నిమ్మనమున గైకొని ఎక్కుదు వినగానే వలతు చెప్పవే కారణమున్. అన్నిటికన్నా ఎన్నో వాహనాలు లోకంలో ఉన్నాయి, మీరు తలుచుకుంటే లోట. కానీ ఒక ఎద్దుని వాహనంగా చేసుకుని తిరుగుతూ ఉంటారు శంకర, కారణం ఏమిటి చెప్పవలసింది అని అడిగింది. అడిగితే ఇతపూర్వం అనుశాసనిక ప్రబంధంలో గోమహాత్యంలో భీష్మాచార్యులు వారు చెప్పినటువంటి విషయాన్ని శంకరుడు తిరిగి చెప్తూ, ఒకప్పుడు హిమవత్పర్వత ప్రాంతంలో నేను కూర్చుని తపస్సు చేస్తూ ఉంటే కొన్ని ఆవులు నా చుట్టూ చేరే. అందులో ఒక ఆవు పాలు దూడ తాగుతున్నప్పుడు దాని యొక్క నోటి చివరకు వచ్చినటువంటి నొరగ ఎగిరి నా మీదకు వచ్చి పడుతున్న కారణం చేత నాకు తపోభంగమై నేను కన్నులు తెరిచి తీవ్రంగా చూస్తే ఆ కంటి కాంతులు పడినటువంటి గోవులు కొన్ని కపిల గోవులు అయ్యాయి. ఆ సమయంలో చతుర్ముఖ బ్రహ్మగారు పరిగెత్తుకొచ్చి నన్ను సంప్రీతుణ్ణి చేసి నాకు ఒక వృషభాన్ని దానం చేసి సంతోషపెట్టాడు. ఆ వృషభాన్ని స్వీకరించి దాన్ని వాహనంగా చేసుకున్నాను, అదే పతాకంలో ముద్రగా తీసుకున్నాను. కాబట్టి నేను వృషభ కేతనుండయ్యాను, వృషభ వాహనుండయ్యాను. అంత సంతోషంతో బ్రహ్మగారిచ్చినటువంటి ఆ ఎద్దుని వాహనంగా చేసుకున్నాను. అందుకని నాకు ఆ వృషభం అంటే చాలా ఇష్టం, దాన్ని వాహనంగా చేసుకున్నాను అని పార్వతీదేవికి తెలియచేశాడు. అట్లాగే శ్మశానంలో మీరు నివసించడానికి కారణం ఏమిటి? కైలాసం ఉంది, చింతామణులతో తయారు చేయబడినటువంటి గృహం ఉంది. ఇన్ని కాదని శ్మశానంలో దేనికి ఉంటారు అని అడిగింది. అడిగితే అప్పుడు శంకరుడు చెప్తున్నాడు, క్రూరమైనటువంటి భూతములు లోకంలో ఉంటాయి. తెల్లవారి పూజ చేస్తే అంటే అలా ఉత్తిష్టంతో భూత పిశాచాహ అని అక్కడ ఎవరు కూర్చోపోతే వాళ్ళ ఏమంటే మీరు అక్కడ లేవండి అంటావా? కాబట్టి క్రూరభూతములు ఉంటాయి లోకంలో, అవి అంతటా తిరుగుతూ ఉంటాయి. అట్లా తిరుగుతున్నవి జనులను నశింపచేయడం మొదలుపెట్టాయి. అప్పుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు నా దగ్గరికి వచ్చి పార్వతి అడిగాడు, ఈ క్రూరభూతములు లోకులను పాడి చేస్తున్నాయి, అవి లోకులను నశింపచేస్తున్నాయి, వాళ్ళ ధర్మకార్యాలకి అడ్డొస్తాయి. అందుకని మీరు తగిన విధానం చేసి వీటిని ఏదో విధంగా నిగ్రహించవలసినదిగా కోరారు. అట్లా ప్రార్థన చేస్తే నేను అప్పుడు వీటన్నింటినీ కూడా ఒక చోటికి చేర్చి ఉండాలి అనుకున్నాను. వీటన్నింటినీ, ఈ ఉగ్రభూతాల్ని, ఇటువంటి వాటిని అన్నింటినీ, క్రూరభూతాల్ని ఒక చోటికి చేర్చాలి. ఎక్కడ ఉంటే బాగుంటుంది, నేను ఎక్కడ కూర్చుని వీటన్నింటినీ ఎక్కడ కూర్చోబెట్టుకుంటే బాగుంటుంది, ఇవి ఊరి మీద పడిపోయి ఎవరిని పాడు చేయకుండా అని ఆలోచించాను. ఆలోచిస్తే మోక్షపరులు శుచిస్థానముగా ప్రశంస సెయ్యుదురు విజనతత్వ విశేషమెరిగి కాన ఇంపై శ్మశానంబు మానసమున నొలసే కావున అయ్యడ నునికి కలిగే. మోక్షాన్ని కోరుకునేటటువంటి వారు ఏ విధమైనటువంటి తపోభంగానికి అవకాశం లేకుండా, ప్రాణం పోయిన తర్వాత తీసుకురాబడే వాళ్ళే కానీ ప్రాణం ఉండగా సరదాగా పెడదామని వచ్చేవాళ్ళు ఎవరు అక్కడ ఉండరు. కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి శ్మశానం కన్నా పవిత్రమైన ప్రదేశం ఏమిటి, అక్కడ కూర్చుందామని అనుకున్నాను. అచటనయుండి లోకములనన్నిటిని ఆత్మదలంచి రక్షసేయుచు విహరింతు భూతచయమొక్కట కూడి చెరించుచుంకికిన్ ప్రచుర కుతూహలుండనయి రాగము పొందుదు అట్లుగాననాక అచటు నివాసమయ్యే వినుమన్యతలంబులు దనిపోలునే. శ్మశానంలో ఉండడానికి కారణం ఏమిటి అంటే, ఈ భూతములనన్నింటినీ కూడా ఒక్క చోటికి చేర్చాలి అంటే అక్కడికి చేరిస్తే ఎవ్వరికీ ఏ ఇబ్బంది ఉండదు, అక్కడికి ఎవరు వచ్చేవాళ్ళు లేరు,
ప్రాణం పోయిన వాళ్ళు అక్కడికి తీసుకొస్తారంతే. పైగా రాత్రి వేళ అక్కడికి ఎవరు వస్తారు? అందుకని నేను వీళ్ళందరినీ రాత్రి వేళ అక్కడికి తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళు ఊళ్ళ మీద పడిపోకుండా జనులను నాశనం చేసేయకుండా నేను అక్కడ పెట్టుకుంటే లోకములకు ఇబ్బంది ఉండదని నేను అక్కడ కూర్చుని వీటిని అన్నింటినీ అక్కడికి తీసుకెళ్ళా. అంతేకాని ఉత్తినే వెళ్ళి నేను శ్మశానంలో కూర్చోలేదు. అట్లా నేను కూర్చోకపోతే లోకములు నాశనం అయిపోతాయి. కాబట్టి ఈశ్వరుడు శ్మశానవాసి అంటే అయితే నాకేం నిన్న చింతామణి సౌధానికి పోతానని ఆయన లేచిపోయాడు అనుకోండి, ఈ అన్నవాడిని వెంటనే ఉగ్రభూతాలు వచ్చి మెడపీకేస్తాయి. కాబట్టి ఆయన ఉంటున్నాడు అంటే ఆయన సరదా కోసం కాదు, మన సంక్షేమం కోసం అని తెలుసుకోవాలి. మహాత్యాగి శంకరుడంటే. కాబట్టి అందుకు అక్కడ ఉంటున్నాను. ఇంకా విశేషం ఏమిటంటే పార్వతి, అన్ని భూతములు అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటాయి. ఎందుకంటే నా దగ్గర అది ఉంది, వాడు పట్టుకుపోతాడేమో వీడు పట్టుకుపోతాడేమో ఈ గొడవ ఏం లేదుగా. అక్కడికి పూర్తిగా వైరాగ్యం వచ్చేస్తుంది. ఎందుకంటే నా శరీరం అనుకున్న శరీరం కూడా కాలిపోతుంది. అక్కడ ఇంకా ఏముంది దెబ్బలాడుకోవడానికి? అందరికీ ఉండేది ఏమిటంటే అయ్యో ఉన్న సమయం అంతా పాడు చేసేసుకున్నామే అని ఏడవడం ఒకటే ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఓదార్చడానికో అవకాశం. అందుకని నేను అక్కడ ఉన్నాను. అక్కడ ఉండి అన్ని భూతములు అక్కడికే చేరుతాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సమస్త భూతములకు కూడా ఏ విధమైనటువంటి అరమరికలు లేకుండా చేరుతాయి. కాబట్టి అక్కడ ఉండి వీటన్నింటినీ నియంత్రిస్తున్నాను. కాబట్టి నాకది నివాస స్థానమైంది. అంటే పార్వతీదేవి అడిగింది, ఈ బూది మీరు భస్మ రాసుకుంటారు ఒంటికి, అట్లాగే ఎముకల మాలలు ధరిస్తారు, పాములు ఆభరణాలు, గొడ్డలి శూలం మీకు ఆయుధాలు, ఇంత తీవ్రత కలిగినటువంటి భయంకరమైన రూపాన్ని ఎందుకు ధరిస్తూ ఉంటారు శివ అని అడిగింది. ఎందుకంటే శివుడికి అదొకటే రూపం కాదు, శివుడి యొక్క ఆహ్లాదకరమైనటువంటి రూపం ఉంది. ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం, నేయి ముద్ద పోసినట్టుగా ఉంటుంది. అప్రాకృత శరీరం తం అతిమన్మధరూపిణం, కోటి మన్మధుల లావణ్యంతో ప్రకాశిస్తూ ఉంటాడు. అంత అందగాడివి ఇటువంటివన్నీ ఎందుకు ధరించి ఉంటూ ఉంటావు, ఏమిటి కారణం అని అడిగింది. అడిగితే అప్పుడు ఆయన అసలు రహస్యాన్ని బయటపెట్టాడు. ఈ లోకం నడుస్తోంది అంటే రెండు కారణముల చేత నడుస్తోంది. ఒకటి వేడి, ఒకటి చల్లతనం. ఈ రెండూ కూడా అవసరమే. ఈ రెండు లేకుండా అసలు నడవదు. చల్లతనం అంతా విష్ణుస్వరూపం, వేడితనం అంతా శివస్వరూపం. ఈ రెండు కలిస్తేనే సృష్టి. ఈ రెండింటినీ కలిపి విశ్వముగా నేను ధరించి భరించి ఉన్నాను పార్వతి. అందుకని వేడికి సంబంధించినవి నాయందు ఉంటాయి. కాబట్టి అటువంటి వాటన్నింటినీ అగ్ని సంబంధమైన వాటిని ధరించి ఉన్నాను అని చెప్తే, మరి అంత చల్లటివాడు చంద్రుణ్ణి తల మీద ఎందుకు ధరించారు అని అడిగింది పార్వతీదేవి. అనవుడు దక్షుయజ్ఞమున కల్గిన నాడు సురాళికేను పీడన మొనరించు చోట వికటంబుగ సౌముని మేను త్రొక్కగా నను శరణంబు వేడిన మనంబున అక్కటికంబు ఉట్టి చేసిన దురితంబు సౌముని నిటు చేయకపోదని మౌళిదాల్చితిన్. దక్షయజ్ఞంలో దేవతలందరూ దారి తప్పి చెయ్యకూడని యజ్ఞం చేస్తుంటే శివుడికి అందులో హవిస్సు లేదంటే వాళ్ళకి బుద్ధి చెప్పడం కోసమని దక్షయజ్ఞ ధ్వంసం చేశాను వీరభద్రుడిగా. ఆ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి చంద్రుడు కింద పడిపోతే ఆయన్ని తొక్కేశాను. తొక్కేస్తే శరణాగతి చేసి ఆ చంద్రుడు నన్ను ప్రార్థన చేశాడు. వెంటనే నా మనసు ద్రవించిపోయింది. అంటే ఎంత భక్తవాత్సల్యం ఉన్నవాడు. అయ్యో అని వంగి ఇతనికి నేను చెయ్యగలిగిన ఉపకారం ఇంతే అని వెంటనే తీసి నెత్తి మీద పెట్టుకున్నాను. నేను తొక్కానో ఆనా కాళ్లే పట్టుకుంటే ఎత్తి నెత్తిని పెట్టుకున్నాను. అంటే ఎంత తప్పు చేసిన వాడైనా తప్పైంది మహాప్రభో అని నమస్కరించి శరణాగతి చేస్తే వాళ్ళని ఎత్తి నెత్తిని పెట్టుకోగలిగినటువంటి ఉదారుడు శంకరుడు, అంతటి మహానుభావుడు. కాబట్టి పార్వతి దక్షయజ్ఞ ధ్వంస సమయంలో ఆ చంద్రుణ్ణి ఎత్తి తల మీద పెట్టుకున్నాను. చంద్ర రేఖ ధరించాను కాబట్టి చంద్రశేఖర అని. చంద్రుడు కాలమును గణన చేయడంలో చంద్ర కళల చేత శుక్లపక్ష కృష్ణపక్షములు కాలగతి నిర్ణయిస్తారు. కాలాతీతులను కనుక చంద్రశేఖర అని, చంద్రమౌళి అని కీర్తింపబడ్డాడు ఆయన.
కాబట్టి ప్రధాన కారణంగా శంకరుడు చెప్పింది దక్షయజ్ఞ ధ్వంసంలో నా చేత ఖేదములు పొందినటువంటి చంద్రుడు శరణాగతి చేసినప్పుడు మళ్ళీ ఆ చంద్రుణ్ణి ఎత్తి తల మీద ధరించాను అని చెప్పాడు. పార్వతీదేవి వేసినటువంటి ఈ ప్రశ్నలకి శంకరుడు చెప్పినటువంటి జవాబులు ఏవి ఉన్నాయో ఆ ఘట్టాన్ని విన్నటువంటి వాళ్ళకి సమస్త పాపములు తొలగిపోతాయని, ఇది పరమ పవిత్రమైన ఘట్టమని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారు వేసినటువంటి ప్రశ్నకి జవాబుగా ఉమామహేశ్వర సంవాదము అన్న పేరుతో ఈ పార్వతీ పరమేశ్వరుల మధ్య జరిగినటువంటి ప్రశ్నోత్తరముల యొక్క విశేషాన్ని వివరించడం జరిగింది. పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి ప్రశ్న చేస్తూ సమస్త ధర్మముల యొక్క సారమేది, ఏది ప్రధానముగా అనుష్ఠించవలసినటువంటి ధర్మం అయి ఉంటుంది అని అడిగితే శంకరుడు పార్వతీదేవికి జవాబు చెప్తూ, హింస చెయ్యకుండా ఉండడం అనేటటువంటిది ధర్మములలోకెల్లా అత్యుత్తమమైనటువంటి ధర్మం. కానీ ఈ హింస చేయకుండా ఉండడము అనేటటువంటి మాటని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, అన్వయం చేసుకోవాలి. హింస చేయకుండా ఉండడము అంటే అసలు మన ప్రయత్నంతో ఏ ప్రాణికి హింస జరగకుండా చూడడం అన్నది బాహ్యార్థం. కానీ శంకరుడు అంటాడు పార్వతీదేవితోటి, భూమి మీద చీమలు నడుస్తూ ఉంటాయి, చిన్ని చిన్ని కీటకాలు నడుస్తూ ఉంటాయి. మన పని మీద మనం వెళ్ళిపోతాం. వాటిని తొక్కేయాలనో వాటిని చంపేయాలనో మనకి ఉద్దేశ్యం ఉండదు. కానీ అవి మన పాదముల కింద పడి నలిగి మరణిస్తాయి. అట్లాగే ఆకాశంలో అంటే గాలిలో ఈ దోమల వంటివి తిరుగుతూ ఉంటాయి. అవి ఒక్కొక్కప్పుడు పెద్ద శబ్దం చేతనో లేకపోతే మనం వెడుతున్నప్పుడు తగిలి మరణించవచ్చు. అప్పుడు అది కావాలని మనం చంపింది కాదు, కానీ మన వలన అవి మరణించాయి. అట్లాగే తల వెంట్రుకలలో పేలు ఉంటాయి. ఆ పేలు ఎక్కువైపోతే అవి నెత్తురు తాగుతాయి. ఒకటి, రెండు, తలలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఆ పేలు పోగొట్టుకోవడం కోసం వ్యక్తి ప్రయత్నం చేసి ఆ పేలని పోగొట్టుకుంటారు. అంటే ఆ పేలని చంపినందుకు ఆయనకి దోషం వస్తుందా? అట్లాగే బట్టలని ఆశ్రయించి ఒక రకమైనటువంటి చిన్ని చిన్ని కీటకాలు ఉంటాయి. అవి బట్టల్ని పాడు చేసేస్తుంటాయి. కాబట్టి బట్టల్ని కాపాడుకోవడం కోసమని ఆ బట్టల్ని దులపడమో లేకపోతే అందులో ఏదైనా బాగా సుగంధభరితంగా ఉండేటటువంటి వస్తువులను ఉంచడం ద్వారా ఆ బట్టలకి పట్టేటటువంటి పేలు మరణించేటట్టుగా చూస్తారు. అది హింస కిందకు వస్తుందా అంటే శంకరుడు జవాబు చెప్తూ, అవి హింస కిందకి రావు. ఎందుకని అంటే వాటిని చంపాలి అన్న ఉద్దేశ్యంతో ఏ ప్రయత్నము జరగలేదు. వ్యక్తి తన ప్రయత్నంలో తాను, తన కార్యక్రమంలో తాను చేయవలసిన పనులలో తాను నిమగ్నమై ఉన్నాడు. ఉండగా ఆయన ప్రయత్నం లేకుండా, ఆయన సంకల్పం లేకుండా, ఆయన చంపాలన్న ఇచ్చ ఆయనకి లేకపోయినా అనుకోకుండా జరిగినటువంటి హింస ఏది ఉందో అది హింస కిందకి రాదు. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి, చీపురు పెట్టి ఇల్లు తుడుచుకుంటారు. తుడిచినప్పుడు కొన్ని జీవులు మరణిస్తాయి, దానివల్ల దోషం రాదు. చాట పెట్టి చెరుగుతారు, అప్పుడు కొన్ని జీవులు మరణిస్తాయి, దాని వలన దోషం ఏం రాదు. వంట చేసుకుంటారు, చేసుకున్నప్పుడు అగ్నియందు పదార్థము తప్తమవుతుంటే కొన్ని జీవులు మరణిస్తాయి, దానివల్ల దోషం రాదు. ఎందుకని అంటే వ్యక్తి యొక్క ప్రయత్నం, అంటే వ్యక్తి ప్రత్యేకంగా దేనినో చంపాలి అన్న ఉద్దేశ్యంతో ఆయన ప్రవర్తించలేదు. ఆయన తన వంట తాను చేసుకుంటున్నాడు, తాను నడుస్తున్నాడు, తాను తిరుగుతున్నాడు. అవి అనుకోకుండా, ఆయన ప్రయత్నం లేకుండా అవి ఆయన వలన మరణించాయి. అందుకని అది హింస కిందకి రాదు. ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా అన్వయం చేయవలసి ఉంటుంది సుమా అని చెప్తూ, దైవాధీనంగా చనిపోతున్నటువంటి ప్రాణులు ఏవి ఉన్నాయో అందులో అహంకారరహితుడై తన ప్రయత్నం అందులో ఏమీ లేకపోతే పురుషుడికి అంటే వ్యక్తికి ఏ విధమైనటువంటి పాపమో అంటదు అని చెప్తూ శంకరుడు కొన్ని గంభీరమైనటువంటి విషయాలు అహింస గురించి ప్రస్తావన చేశాడు. దివియలోబడు త్రువు
దివియ ఎత్తిన వారిన్ పాపంబు వందునే ఓపి దున్న నాగేటి మొన చచ్చు నానావిధ ప్రాణులు అన్నరు పొందునే అఘము వారు తమ పనులు సేయ విధాతృవశమన ఆయువు తెగినట్టి జంతువులు సచ్చు నేను సంపితిమని ఇంచుకేనియు అహంకారంబు వారికి కలుగదు అట్లుగాన చూవి వారి కల్మషమొందదు పుణ్యపాపములకు బుద్ధి మూలమని శివుండు మరియునను హింసబోలనై అధిక ధర్మమైన విధము వినుము. పార్వతీదేవితో మాట్లాడుతూ చీకటి పడిపోయిన తరువాత గృహస్థు ఇంట్లో దీపాలు వెలిగించుకుంటాడు. దీపాలు వెలిగిస్తే ఆ దీపం ఏదో తినే పదార్థం అనుకుని ఈ రెక్కల పురుగులు వచ్చి ఆ దీపం మీద పడతాయి. పడినప్పుడు ఎన్నో దీపపు పురుగులు మరణిస్తుంటాయి. దీపపు పురుగుల్ని చంపుదామని దీపం పెట్టాడా, చీకటి పడిపోయింది కాబట్టి ఇంట్లో వెలుగు ఉండాలని దీపం పెట్టుకున్నాడా? ఇంట్లో వెలుగు కోసం దీపం పెట్టుకున్నాడు తప్ప దీపపు పురుగుల్ని చంపడం వ్యక్తి ఉద్దేశ్యం కాదు. అందుకని ఆ దీపము మీద పడి అన్ని పురుగులు మరణించినా దాని వలన దోషం ఆ దీపం పెట్టిన వారికి రాలేదు. అట్లాగే రైతు భూమి దున్ని పంట వేసి ఎందరికో అన్నాన్ని అందించడం కోసమని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ నాగలి పట్టుకుని భూమిని దున్నుతున్నప్పుడు ఆ నాగేటి చాలు భూమి లోపలికి చొచ్చుకుపోయి ముందుకి కదిలినటువంటి కారణం చేత ఎన్నో ప్రాణులు మరణిస్తుంటాయి. అక్కడ వానపావులు ఉంటాయి, ఏవో కీటకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా నాగేటి చాలు తగిలి మరణిస్తుంటాయి ఆ ఒరిపిడికి. అంత మాత్రం చేత అదంతా జీవహింసా దోషం కింద రైతుకు పడుతుందా? ఆయన వాటిని చంపడం కోసం పొలం దున్నలేదు, పంట పండించుకోవడం కోసం పొలం దున్నాడు. ఆయన ప్రయత్నంలో ఆయన ఉండగా ఆయనకి చంపాలన్న బుద్ధి లేకపోయినా వాటి ఆయుర్దాయం అయిపోయి అవి మరణించడానికి అది కారణమైంది. అందులో వ్యక్తి ప్రమేయం లేదు కాబట్టి వ్యక్తి హింస చేసినట్టు శాస్త్రమునందు స్వీకరించరు పార్వతి. వేరొక విషయం ప్రధానమైనది గుర్తుపెట్టుకోవలసినది ఏది అంటే పుణ్యపాపములకు బుద్ధి మూలమని శివుండు. ఎప్పుడైనా సరే ఒక ప్రాణి మరణించింది అంటే అట్లా చంపాలన్న బుద్ధి ఈయనకి ఏమైనా ఉందా అన్నది చూస్తారు తప్ప ఆయన ఏం చంపాలనుకోలేదు. ఆయన భూమి దున్నుతుంటే చనిపోతే, దీపం పెడితే చనిపోతే, ఇల్లు తుడుచుకుంటే చనిపోతే, వంట చేసుకుంటుంటే చనిపోతే ఆయన ఏం చేస్తాడు? అది విధివశం చేత వాటికి ఆయువు తీరిపోయిన కారణం చేత మరణించాయి అని భావన చేస్తారు తప్ప దాని వలన హింసాదోషము వ్యక్తికి అంటదు అని చెప్తూ, దానికోసమని చెప్పి మనిషి నేను హింస చేశాను అని చెప్పి బెంగ పెట్టుకోవలసినటువంటి అవసరం ఉండదు సుమా పార్వతి అని శంకరుడు పార్వతీదేవికి చెప్పాడు. తర్వాత పార్వతీదేవి వేరొక గంభీరమైన ప్రశ్న వేసింది. ఇవన్నీ నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ తల్లి తెలియక అడుగుతున్నవి కావు, ఆవిడ సర్వజ్ఞ. మనకి చెప్పించడం కోసం, మనకి ప్రామాణికంగా విషయం మీద పరిజ్ఞానాన్ని కల్పించడం కోసం ఆ తల్లి శంకరుణ్ణి పరిప్రశ్న చేసి శంకరుడి జవాబులు లోకమునకు అందేటట్టు చేస్తోంది. కొంతమంది భూమి మీద శివ సిరి సంపదలతో తొలతూగుతుంటారు, గొప్ప ఐశ్వర్యం ఉంటుంది, ఎంతో సంతోషంగా ఉంటారు. మరికొందరు కష్టాలతోటి ధనం లేక బాధపడుతూ ఉంటారు. ఇట్లా ఎందుకు జరుగుతుంది? ఈశ్వరుడికి తనంత తానుగా పక్షపాతం ఉండదు, ఎవరిని బాధ పెట్టాలనేటటువంటి కోరిక ఉండదు, ప్రత్యేకంగా కొంతమందిని ఎవరినో సుఖపెట్టాలనేటటువంటి ఇచ్ఛ ఉండదు. అటువంటప్పుడు వృషద్విచిత్ర తల్పయో భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలుష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే అంటారు. అన్నిటి యందు సమబుద్ధి కలిగినటువంటి పరమేశ్వరుడికి ఈ తారతమ్యములను సృష్టించడంలో కర్తృత్వం లేనప్పుడు మరి దేని చేత కొంతమంది ఐశ్వర్యవంతులవుతున్నారు, కొంతమంది ఏ కారణం చేత ధనము లేక బాధపడుతున్నారు, నాకు తెలియచేయవలసింది అని అడిగితే పరమేశ్వరుడు జవాబు చెప్తూ, అనుటయు శంభుడిట్లను దయన్ బలి భిక్షము పెట్టలేమి కుందిన చెలి చుట్టమున్ పిలిచి దీనత వాపి అపాపవృత్తి చెలిగిన తెలుపాము కల్గునరు లెస్సగమంచు విధాత నిష్కృపాత్ముని అతిలోభ దూషితుని దుర్గతి దుఃఖితి చేయు పార్వతీ.
ఒక్కొక్క వ్యక్తికి కొంతమంది బంధువులు ఉంటారు, కొంతమంది స్నేహితులు ఉంటారు. తన బంధువులలో ఎవరైనా లేదా తనకున్నటువంటి స్నేహితులలో ఎవరైనా భిక్ష ఇవ్వడానికి కూడా అవకాశం లేని స్థితిలో ఉండి, లేదా అతిథుల్ని కూడా పోషించలేనటువంటి స్థితిలో ఉండి, వచ్చినటువంటి యాచకులకు ఏమీ ఇవ్వలేనటువంటి స్థితిలో ఉంటే అటువంటి వారిని సమాదరించి తన దగ్గరకు తీసుకువచ్చి తనకున్నటువంటి ఐశ్వర్యంతో వారికి కావలసినటువంటి కుదురు, అంటే వాళ్ళకి సమర్థత కలిగేటట్టుగా ప్రయత్నం చేసిన వాడు ఎవరుంటాడో వాడు అటువంటి ప్రయత్నం చేసి ఉన్నవాడు కాబట్టి తరువాతి జన్మలో గొప్ప ఐశ్వర్యాన్ని పొందుతాడు. ఎందుకని అంటే ఆయన స్వచ్ఛందంగా, అయ్యో పాపం వాళ్ళు కష్టంలో ఉన్నారే, తినడానికి లేదే, ఒకళ్ళకి పెట్టలేకపోతున్నారే, బాధపడుతున్నారే అని చేరదీసి మన స్నేహితుడు కదా, మన బంధువు కదా అని ఎవరు పోషించారో, ఎవరు ఊరట కల్పించారో, ఎవరు అటువంటి వారికి చేయూతనిచ్చారో అటువంటి వారు తరువాతి జన్మల యందు గొప్ప ఐశ్వర్యవంతులవుతారు. వారి దగ్గర ఉన్నది కానీ దయలేనటువంటి వారై, పరమ లుబ్ధులై, ఎవరికీ ఏమీ పెట్టకుండా ఇదంతా మన వెంట వచ్చేస్తుంది అనుకున్నట్లుగా అంతా తనకే దక్కాలనేటటువంటి భావన చేత దాచుకుని ఎదుటివాడు కష్టపడుతున్నా కూడా ఆదుకోవడానికి సిద్ధపడనటువంటి వాడు ఎవరుంటాడో వాడు ఉత్తర జన్మల యందు దరిద్రుడవుతాడు, కష్టపడతాడు. కాబట్టి ఈ తారతమ్యం ఎందువల్ల వచ్చింది అంటే చేసిన కర్మ వలన వచ్చింది తప్ప ఈశ్వరుడి యొక్క పక్షపాతము వలన రాలేదు. కాబట్టి విను, అలుకయు కూర్మియు లేవనవద్య యజ్జనములందును విధికిన్ మును చేసిన కర్మము ఫలమనుభవ గోచరము చేయు అంతియు తరితో. పరమేశ్వరుడికి ప్రత్యేకంగా ప్రేమ లేదు, పరమేశ్వరుడికి ప్రత్యేకంగా ఎవరి యందు కోపము లేదు. కానీ తారతమ్యములు ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే చేసినటువంటి కర్మ వలన ఏర్పడుతున్నాయి. అందుకే కష్టంలో ఉన్న ఉత్తమ కర్మలు చేసుకుంటూ వెళ్ళిన వాళ్ళు, తాము చెయ్యగలిగినటువంటి పుణ్యం చెయ్యగలిగినటువంటి వాళ్ళు ఉత్తరోత్తర జన్మల యందు తప్పకుండా ఐశ్వర్యవంతులవుతారు, ఈశ్వరానుగ్రహమునకు పాత్రులవుతారు. ఒక్కొక్కసారి పరమేశ్వరుడు అనుగ్రహించిన నాడు వారి ఆ దారిద్ర్యము అక్కడితో పరిసమాప్తమైపోయి వారు ఇప్పుడే ఇక్కడే ఈ జన్మలోని ఐశ్వర్యవంతులు కావచ్చు. కాబట్టి శంకరుడు పార్వతీదేవితో మాట్లాడుతూ, ఆయాసపడకుండనర్థంబు చేరుడు వారు పాత్రజనంబు దార పిలిచి తొలుమేను వెట్టిన ఎలగు దయాఢ్యులు ధనసిద్ధి బహుళ ప్రయత్నమున కలుగు మనుజులు పూర్వజన్మమున అర్ధులు తమ్ము నడుగా దాపక ఇచ్చినట్టి వారలు ఆయాసమునను విత్తాగమం బెడలెడు జనులు ముందరి పుట్టువన కృపా విహీనులై యాచకుల నలయించి పిదప నిడని లోభులు ముడిసి ధనేశుడగు నరుండు ప్రాయంబున కీడ గంటడగి తొంటి భవమున ఈగికి తొడగినతడు. పరమేశ్వరుడు అనేకమైనటువంటి తారతమ్యములను చూపిస్తున్నాడు. కొంతమంది కొన్ని రకాలుగా విభవాన్ని పొందుతుంటారు. ఇలా ఎందుకు వస్తూ ఉంటుంది ఈ భేదం అన్నదానికి ఆయన కారణం చెప్పాడు. చెప్పి 4గా విభాగం చేసి మాట్లాడుతున్నాడు. అందులో కొంతమంది ఎక్కువ శ్రమ పడవలసినటువంటి అవసరం లేకుండా వాళ్ళు ఏ కార్యక్రమాన్ని ప్రారంభం చేసినా దాని వలన విశేషమైనటువంటి లబ్ధి పొంది గొప్ప ఐశ్వర్యాన్ని పొందుతూ ఉంటారు. అట్లా వాళ్ళు ఎక్కువ కష్టపడవలసిన అవసరం లేకుండా కించిత్ ప్రయత్నంతో ఎక్కువ ఐశ్వర్యాన్ని పొందగలగడానికి వాళ్ళకి బాగా కలిసి వచ్చిందండి అంటారు. అట్లా కలిసి రావడానికి కారణం ఏమిటి అంటే వారు గత జన్మలో తమంత తాముగాని లేని వారిని ఆదరించి దగ్గరికి తీసి వారికి పోషణ కల్పించినటువంటి వారు. కాబట్టి వాళ్ళకి ఈ జన్మలో భగవంతుడు కించిత్ ప్రయత్నంతో కలిసి వచ్చేటట్టుగా చేస్తాడు. ఇక 2వ వారు ఉంటారు, వాళ్ళు కొంచెం కష్టపడి ధనాన్ని సంపాదిస్తారు, కష్టపడతారు, ధనాన్ని కూడా అట్లాగే పొందుతారు. అట్లా పొందడానికి కారణం ఏమిటి అంటే గత జన్మలలో తమ దగ్గరకు వచ్చి ఈ సహాయం చేసి పెట్టండి అని యాచించినటువంటి వారిని
రేపు చేస్తాను, ఏదో ఓ వారం పోయాక కనపడండి, నెల పోయాక కనపడండి అని తిప్పకుండా తమకు తోచినంత సహాయాన్ని ఆ వచ్చినటువంటి వారికి చేసిన వారెవరు అంటే వారంతట వారుగా పిలిచి చేసిన వారు కాదు, కానీ వచ్చిన వారికి మాత్రం లేదనకుండా సహాయం చేసినవారు. అటువంటి వారెవరుంటారో వారికి చేసిన ప్రయత్నములు సిద్ధిస్తాయి. కొద్దిగా కష్టపడవలసి ఉంటుంది, కానీ కష్టము ఫలితాన్ని ఇస్తుంది. వాళ్ళు నష్టపోవడం, బాధపడిపోవడం, ఉన్నది పోవడం, ఇట్లాంటి బాధలు వారికి ఉండకుండా వాళ్ళు సంతోషంగా ఉంటారు. మరికొంతమంది ఎంత శ్రమపడినా పాపం ఉన్నది జారిపోతూ ఉంటుంది తప్ప వారికి కొత్తగా వచ్చి చేకూరదు. అది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎంత కష్టపడినా, ఎంత శ్రమపడినా ఎప్పుడూ కష్టమే, ఎప్పుడూ దరిద్రమే తప్ప ఎప్పుడూ గుండెల మీద చెయ్యేసుకొని సంతోషంగా మనకేమిటి అని ఉండగలిగినటువంటి స్థితిని కొంతమంది పొందలేకపోతున్నారు. పార్వతి దానికి పరమేశ్వరుడి ప్రమేయం లేదు. దానికి కారణం ఏమిటో తెలుసా? ఎవరైనా గత జన్మలలో వారిని ఆశ్రయించినప్పుడు సహకారము చేయగలిగిన శక్తి ఉండి కూడా ఏవేవో మాటలు చెప్పి ఇప్పుడు చేస్తాను, అప్పుడు చేస్తాను అని ఆశ పెట్టి తిప్పి వారికి ఏ ఉపకారం చెయ్యకుండా రిక్తహస్తాలతో పంపించేసిన వారు ఉంటారే, అటువంటి వారికి ఏ ప్రయత్నం చేసినా ధనము సమకూడదు. ఎందుకంటే గత జన్మలలో చేసినటువంటి కర్మలు. అట్లాగే కొంతమందిలో ఎట్లా ఉంటుంది అంటే, వారు పడుచుదనంలో ఉన్నప్పుడు అంటే మంచి ఓపిక ఉన్నప్పుడు ఎవ్వరికీ ఏమీ చేయరు. అమ్మో దాచుకోవాలి వార్ధక్యం వస్తుంది అని దాచుకుని, వార్ధక్యం వచ్చేసిన తర్వాత వచ్చే జన్మ వస్తుంది కదా, అయిపోతుంది కదా ఆయుర్దాయం అన్న భయంతోటో భక్తితోటో అప్పుడు తెలియడం వల్ల, వినడం వల్ల, చదవడం వల్ల మార్పు వచ్చో వృద్ధాప్యంలో ఇతరులకు సహకారం చేస్తారు. అటువంటి వారు ఆ తరువాతి జన్మలో వృద్ధాప్యంలో బాగా కలిసి వచ్చే ఐశ్వర్యవంతులు అవుతారు. వాళ్ళకి ఒంట్లో ఓపిక ఉండగా మాత్రం వారికి అంతా కలిసి రాదు. కాబట్టి పార్వతి జనులు 4 రకాలుగా ఐశ్వర్య విషయంలో భేదాన్ని పొందుతున్నారు. అంతేకాదు, ఏ విషయంలో ఎవరు ఎటువంటి కర్మ చేశారో వారు ఉత్తర జన్మలో దాని విషయంలో తగిన ఫలితాన్నే పొందుతూ ఉంటారు. అంటే మనిషి పొందేటటువంటి ప్రయోజనమునకు కర్మ ప్రధానమైనదై ఉంటుంది. ఆ పైన భక్తి, ఆ పైన ఈశ్వరానుగ్రహము ఎప్పుడూ కాపాడుతూ ఉంటాయి. విను సౌభాగ్య సమేతుడు ముని నిజ దారైక పరుడు ముందటి జన్మంబున భార్యకు ప్రీతి ఒనర్పని మనుజుడు శుభగతా విరహితత పొందున్. పరమేశ్వరుడు గృహస్థాశ్రమం గురించి మాట్లాడుతున్నాడు. ఎంత కష్టాల్లో ఉండనివ్వండి, భార్యాభర్తల మధ్య ఆనుకూల్యత ఉంటే, ఇద్దరి మధ్య మంచి దాంపత్యం ఉంటే అన్ని కష్టాల్ని అధిగమిస్తారు. ఒకరికి ఒకరు ఓదార్పై శాంతి స్థానములై నిలబడతారు. అందుకే విను సౌభాగ్య సమేతుడు మును నిజదారైక పరుడు. క్రిందటి జన్మలో ఎవరు ఏకపత్నీ వ్రతుడై ఉంటాడో, తన భార్య యందు మాత్రమే తన కామమును ఉంచుకుంటాడో అటువంటి వ్యక్తి ఆ పైన వచ్చేటటువంటి జన్మలో అనుకూలవతి అయినటువంటి భార్యని, అందగత్తెని భార్యగా పొందుతాడు. ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. అందగత్తెని భార్యగా పొందడము అనేటటువంటి మాట ఊళ్ళో అందరికీ అందంగా కనపడాలి అని కాదు సిద్ధాంతం. ఏ భర్తకి ఆయన భార్య అందగత్తెగా కనపడితే చాలు. అంతేకాని ఊళ్ళో వాళ్ళందరికీ అందగత్తెగా కనపడడం ఎందుకు, కనపడకపోవడం ఎందుకు, అది కాదు అనుకూల దాంపత్యం అంటే. అనుకూల దాంపత్యం అంటే వ్యక్తికి తన భార్య యందు ప్రేమ, ఆయనకి తన భార్య అందంగా కనపడితే చాలు, అట్లా అర్థం చేసుకోవాలి తప్ప దానికి విపరీతార్థాలు తీసి ఆలోచన చేయకూడదు. కాబట్టి ముందటి జన్మంబున భార్యకు ప్రీతి ఒనర్పని మనుజుడు శుభగతా విరహతత పొందున్. ఎవరైతే గత జన్మలలో భార్య యందు ఆనుకూల్యత లేకుండా, ఏకపత్నీవ్రతుడు కాకుండా ఆమె మనస్సు ఖేదమును పొందేటట్టుగా ప్రవర్తిస్తాడో వాడు ఉత్తర జన్మల యందు సౌభాగ్యమును పొందలేడు. కాబట్టి ఏదైనా చేసిన కర్మమే ప్రధానమై ఉంటుంది. అయితే ఇక్కడ సర్వసాధారణంగా ఒక ప్రశ్న వస్తుంది, అప్పుడు కర్మయే గొప్పది కదా, ఇక పరమేశ్వరుడికి స్థానం ఎక్కడుంది, ఈ భక్తి ఎందుకు, ఈ పూజలు ఎందుకు,
అసలు భగవంతుణ్ణి ప్రార్థన చేయడం ఎందుకు, శరణాగతి చేయడం ఎందుకు? మనం గత జన్మలలో ఏం చేశామో ఆ కర్మలే ఫలితాన్ని ఇస్తున్నాయి. ఇక పరమేశ్వరుడి జోక్యం ఏముంది అని మనకు ఒక అనుమానం వస్తుంది. కానీ ఒక విషయాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. గత జన్మలలో పాపకర్మలు చేసిన వాడైనా, దుఃఖమును అనుభవించవలసిన వాడైనా, ఈ జన్మలో పెద్దల వలన జాగ్రత్తగా శాస్త్రాన్ని తెలుసుకొని భగవంతుని యందు నిరతిశయ ప్రీతి ఎవరు పొందుతాడో వాడి విషయంలో భగవంతుడు కర్మ ఫలితాన్ని ఇచ్చేటప్పుడు రద్దయినా చేయగలడు, బాగా తగ్గించేయగలడు. లేకపోతే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం అన్న శ్లోకం ఎందుకు వస్తుంది? ఆపదలను తీసేసి దాని స్థానంలో సంపదలు ఇస్తాడు. నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం, అశుభములను తీసేసి శుభములను ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు అంటే ఈ జన్మలో గొప్ప భక్తి ఏర్పడింది అనుకోండి, వాడు ఇప్పుడు అంత మారి ఉన్నాడు, అప్పుడు చేశాడు నిజమే, ఇప్పుడు వాడికి కష్టం పెడితే వాడు నన్నే అడుగుతూ ఏడుస్తాడు, శివ ఈ కష్టం తట్టుకోలేకపోతున్నానంటాడు. అప్పుడు నేనే జోక్యం చేసుకోవాలి. అంత భక్తి ఏర్పడితే భగవంతుడు జోక్యం చేసుకుని ఆ కర్మ ఫలితాన్ని తగ్గిస్తాడు. పాము కరవవలసిన వాడిని చీమ కరిచి విడిచిపెడుతుంది. లేదు, అసలు చీమ కూడా కరవవలసిన అవసరం లేదు అని కర్మ ఫలితాన్ని ఈశ్వరుడు రద్దు చేయగలడు. లేకపోతే అసలు ఈశ్వరారాధన, భక్తి, పూజ, ధర్మానుష్ఠానము, ఈశ్వరుడు యందు ప్రీతి, శ్రద్ధ, ఈ మాటలు ఫలితము లేనివైపోతాయి. కేవలం ఉత్తర జన్మల యందు మాత్రమే తప్ప ఇప్పుడు అవి నిన్ను రక్షించలేవు అన్న మాట అది ఊరట కల్పించేది కాదు. అట్లా అయితే భక్తుల చరిత్రలో భగవంతుడు జోక్యం చేసుకోవడం అన్న విషయానికి తావు ఉండదు. అందుకని కర్మ కన్నా భగవంతుని యొక్క స్థానము గొప్పది అని మాత్రం మనసులో నిలబెట్టుకుని ఉండాలి. అయితే శంకరుడు చెప్తున్నది సర్వసాధారణ సిద్ధాంతంగా ఉత్తమ కర్మలు ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. అది తెలుసుకున్నప్పుడు కురు పుణ్య మహోరాత్రం. నువ్వు సుఖంగా ఉండాలి అనుకుంటే మంచి కర్మలు చెయ్యి, మంచి పనులు చేసుకుంటూ వెడితే అవి ఉత్తర జన్మల్లో మంచి ఫలితాలు ఇస్తాయి. ఈ జన్మలో ఎలా సంతోషంగా ఉండాలనుకుంటున్నావో వచ్చే జన్మలో కూడా అలాగే అనుకుంటావు. ఈ జన్మతో మోక్షం వచ్చేస్తుందని విశ్వాసం ఏం లేదుగా. వచ్చే జన్మ ఉంటే అప్పుడు ఓ శరీరం ఉంటుంది, దానికి భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, వాళ్ళని పోషించాలి, సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. ఏం అడ్డు పెట్టి ఇస్తానంటున్నాడు ఈశ్వరుడు? చేసిన పుణ్యం ఉంటే రక్షిస్తానంటున్నాడు, సుఖాన్ని ఇస్తానంటున్నాడు. అయినప్పుడు చెయ్యి, నువ్వు చెయ్యగలిగిన మంచి పనులు చేసుకుంటూ వెళ్ళు. భగవంతుడు నోరిచ్చాడు, భగవంతుని యొక్క నామం చెప్పు, మంచి మాటలు మాట్లాడు, చెయ్యగలిగిన మంచి పనులు చెయ్యి. అంతకన్నా ఏమిటి? దానివలన ఈశ్వరుడు నిన్ను ఎప్పుడూ సుఖంగా ఉండేటటువంటి ఫలితాలనే కల్పిస్తూ ఉంటాడు. కాబట్టి సనాతన ధర్మమునందు ప్రాణప్రదమైనటువంటి సిద్ధాంతము ఈ కర్మ సిద్ధాంతము, పునర్జన్మ సిద్ధాంతము. చేసినటువంటి కర్మల యొక్క ఫలితమును అనుభవించడం కొరకే జీవుడు శరీరాన్ని తీసుకుంటూ ఉంటాడు. ఆ శరీరంలో మళ్ళీ జీవుడు చేసిన కర్మల యొక్క ఫలితాన్ని అనుభవిస్తాడు. ఇది సనాతన ధర్మమునకు ప్రాణనాడి. దాని మీద ఆధారపడే మిగిలిన విషయాలన్నీ కూడా నడుస్తుంటాయి. ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపక తప్పదన్నాడు. అన్నప్పుడు ఎవరికి వాడు తన నడవడిని నియంత్రించుకుంటాడు తప్ప నువ్వు ఏం చేసినా పర్వాలేదు అంటే మీరు సమాజంలో ఎలా శాంతిని స్థాపిస్తారు? అసలు అది ఎలా పొసగుతుంది? కాబట్టి కర్మ సిద్ధాంతము అంత ప్రాణప్రదమైనది. నిజానికి లోకశాంతి అందరూ కూడా భయభక్తులతో ప్రవర్తించడం అనేటటువంటిది పునర్జన్మ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి తమంత తాముగా కొంతమంది స్వచ్ఛందంగా క్రమశిక్షణతో మంచిగా ప్రవర్తించవచ్చు, అది కూడా మంచి విషయమే. నేను దాని గురించి కాదు, ఏది ప్రతిపాదింపబడిందో భారతంలో దాని గురించి ప్రస్తావన చేస్తున్నాను. కాబట్టి శంకరుడు పార్వతీదేవితో మాట్లాడుతూ జీవితంలో అనేక కోణాలలో వచ్చేటటువంటి కష్టసుఖాలు, ఏదో రోగాల పరంగా కానీ, లేదు బంధువులు, ఆత్మీయులు, కుటుంబము, సమాజము, వీటి పరంగా కానీ మనిషి పొందేటటువంటి అనేక రకములైనటువంటి సుఖములు, అనేక రకములైనటువంటి కష్టములకు కారణములుగా గత జన్మలలో చేసినటువంటి కర్మలు ఎటువంటివై ఉంటాయి అన్న విషయం గురించి విస్తారంగా పార్వతీదేవితో చెప్పడం జరిగింది. తర్వాత వీరొక
అతి గంభీరమైన విషయాన్ని శంకరుడు ప్రస్తావన చేస్తున్నాడు. అతివ కామకృతములైన కర్మంబుల ఫలములనుభవింపవలయు ఇనుమ అకామకృతము చెడుట కలుగు ప్రాయశ్చిత్తమాచరింప సంశయంబు వలదు. ప్రయత్నపూర్వకంగా బుద్ధిపూర్వకంగా కోరి అది చెయ్యాలి అని తాను అనుకుని చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తము లేదు. మరి దేనికి ప్రాయశ్చిత్తం ఉన్నది? అకామకృతము చెడుట కలుగు ప్రాయశ్చిత్తం ఆచరింప. అది తనకి తెలియదు, చెయ్యకూడని పని అని తెలియక చేశాడు. లేదు, అది చెయ్యకూడని పని అని తెలిసినా పరాకుగా చేశాడు. పరాకుగా అంటే బుద్ధిపూర్వకంగా చేసింది కాదు, తన ప్రయత్నం లేకుండా జరిగింది. అంటే ఉదాహరణకు ఒక పరమ పవిత్రమైనటువంటి వస్తువు ఉంది, దానికి కాలు తగలకూడదని తెలుసు, కానీ పొరపాటున ఆయన ఏదో ఆదుర్గాలో ఏ పిల్లో ఓ పిల్లవాడో పసివాడు తెలియక ఎక్కడి నుంచో జారి పడిపోతాడేమో అని ఆదుర్గాలో పరిగెత్తికెళ్ళి వాడిని పట్టుకోవడంలో కాలు పరమ పవిత్రమైన దానికి తగిలింది. అయ్యో నా పాదం తగిలిందే అనుకున్నప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. ఏదో చిన్న చిన్న ప్రాయశ్చిత్త కర్మలు ఉంటాయి, అవి చేసుకోవచ్చు. ఎందుకనంటే ఆయనకి అందులో ఏమి బుద్ధిపూర్వకంగా చేసింది లేదు, పరాకు వల్ల జరిగింది. అటువంటి వాటికి ప్రాయశ్చిత్తం చేత ఆ పాపమును తొలగించుకోవచ్చు. పుణ్యం పోదు, కానీ పాపాన్ని పోగొట్టుకోవడానికి అవకాశం ఉంది. ఎప్పుడు? బుద్ధిపూర్వకంగా చేసినది కాకపోతే. ప్రాయశ్చిత్త కర్మ చేత పార్వతి మనిషి ఆ కర్మను తొలగించుకోవచ్చు, ఆ ఫలితాన్ని పోగొట్టుకోవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా తెలుసుకోవలసిన విషయం ఏమిటి అంటే, దేవతలు కాని రాక్షసులు కాని మునులు కాని ఎవరైనా కాని ఎవరు చేసిన కర్మకి ఫలితాన్ని వారు అనుభవించవలసిందే. ఇక అందులో మాత్రం ఏ విధమైన అనుమానం ఉండదు అన్న విషయం చాలా జాగ్రత్తగా బుద్ధిలో దృఢంగా పదిలపరుచుకోవలసి ఉంటుంది అని పార్వతీదేవికి శంకరుడు చెప్పాడు. అంటే కర్మ సిద్ధాంతం గురించి ఇంతకన్నా తేలిగ్గా సంగ్రహంగా చెప్పడం బహుశः ఎవరికి సాధ్యం కాదేమో, అంత అందంగా వర్ణించాడు శంకరుడు. తరువాత పార్వతీదేవి మరణము అంటుంటారు కదా, చనిపోయింది ఆ ప్రాణి అంటారు కదా, ఆ చనిపోవడము అన్న మాటకు అర్థం ఏమిటి అని అడిగితే నిత్యుడాత్ముండు దేహమనిత్యము అతడు ముదిమి తెగులున వికృతమై అది వికలత పొందుటయు దాని తొరగి తా పోవునట్టి దశకు మరణమన్ వేరయ్యత్ తనులతాంగి. ఒక శరీరంతో జీవుడు ఈ లోకంలోకి వస్తాడు. కొంత కాలం అయిపోయిన తర్వాత అది వృద్ధాప్యాన్ని పొందుతుంది, వికారములు పొందేస్తుంది, శరీరం అంతా ముడతలు పడిపోతుంది, సంధిబంధములన్నీ సడలిపోతాయి, అనేకమైనటువంటి రోగములు ఆ శరీరంలోకి ప్రవేశిస్తాయి. అది ఇక జీవుడికి ఉత్తమ కర్మలు చేసుకోవడానికి ఏ విధంగానూ ఉపకరణముగా పనికిరాదు. అటువంటప్పుడు శాశ్వతమైనటువంటి ఆత్మ ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి వేరొక శరీరంలోకి వెళ్ళిపోతుంది. అలా ఒక శరీరాన్ని ఆత్మ వదిలిపెట్టేస్తే, ఆ వదిలిపెట్టినప్పుడు పడిపోయిన శరీరం ఏదుందో అది మృత్యువు చేత గ్రసింపబడింది అంటారు పార్వతి. అంతే చావంటే అని శంకరుడు పార్వతీదేవికి చెప్పాడు. తర్వాత పార్వతీదేవి అడిగింది, వ్యక్తి యొక్క ఆయుర్దాయం రక్షింపబడాలి అంటే, ఆయుర్దాయం పెరగాలి అంటే ఎటువంటి కర్మలు చేయవలసి ఉంటుంది? క్షమయు, సత్యంబు, కృపయు, శౌచమును, గురుల వలని భక్తియు, ఆయువు పొలుపునిచ్చు, అలుక, బొంకు, క్రూరత, శుచితాపగమము, గురు విరోధమాయువు కడు కుందచేయు. నిజంగా చెప్పాలి అంటే ప్రథమో దైవ్యోభిషకు అంటుంది కదా రుద్రాధ్యాయం. మీరు కొంచెం ఇటువంటివి తగ్గించుకోకపోతే మీరు ఆరోగ్యం పాడు చేసుకుంటారు సుమా అంటుంటారు వైద్యులు. సర్వసాధారణంగా ఆయువు వృద్ధి పొందడానికి వైద్యుల నోటి వెంట ఏ మాటలు వస్తాయో అవి ముందు శంకరుడు నోటి వెంట వచ్చినవి. ఆయువు పెరగడానికి క్షమ, ఓర్పు కావాలి. ఓర్పు ఉన్నవాడు ఉద్వేగపడడు కాబట్టి ఆయనకి అనారోగ్యాలు సంప్రాప్తించి రోగాలు వచ్చి తొందరగా మరణించడం అన్నది ఉండకపోవచ్చు.
వేరు వేరు కారణాలకి వెళ్ళిపోతే మనం చెప్పలేం. కానీ క్షమయు సత్యంబు, అబద్ధాలాడేవాడికి భయం, ఎవరికి ఏం తెలిసిపోతుందో, మనం అబద్ధం ఆడాం కదా అది తెలిసిపోయిన తర్వాత ఏ ఇబ్బందులు వస్తాయో అని. సత్యం పలికేసినటువంటి వాడికి అక్కడతో ఆ గొడవ వెళ్ళిపోయింది. కాబట్టి సత్యము, కృపయు, సకల ప్రాణుల పట్ల దయ కలిగినటువంటి వాడు ప్రేమతో ఆలోచిస్తాడు. ఎవరిని బాధ పెట్టాలి అన్న ఆలోచన ఆయనకు ఉండదు. అటువంటి ఆలోచన లేనప్పుడు పరమ ప్రశాంతంగా ఉంటాడు. కాబట్టి దయయు, ఆ కృపయు, శౌచమును, బాహ్యంలోనూ శౌచంతో ఉండడం, శుచిత్వంతో ఉండడం, లోపల మంచి భావాలతో ఉండడం. ఇప్పుడు అందరూ చెప్పేది అదే కదా, భోజనం చేసే ముందు శుభ్రంగా చేతులు కడుక్కోండి, 1కి 10 మాటలు చేతులన్నీ సబ్బుతో కడుక్కుంటూ ఉండండి. ఇవన్నీ ఎప్పుడూ శంకరుడు చెప్పినవే. ఆరోగ్యంగా ఉండడమే ఆయుర్దాయం ఉంచుకోవడం. అయినప్పుడు ఆయువు, ఆరోగ్యం లేని ఆయువు అని కాదు కదా అన్వయం. ఆయుర్దాయం అంటే ఆరోగ్యంతో కూడుకుని అనే అన్వయం చేయవలసి ఉంటుంది. అయినప్పుడు బాహ్య శౌచము, ఆంతర శౌచము ఈ రెండు నిలబెట్టుకోవడం. గురువుల మీద భక్తి, వాళ్ళు మన జీవితం ఉద్ధరింపబడడానికి, మంచి విషయాలు తెలియడానికి, మన జీవితం ఒబ్బిడి కావడానికి, ఉత్తర జన్మల యందు కూడా మనకి పనికొచ్చేటటువంటి పుణ్యములు చేయించడానికి కావలసిన సారవంతమైన మాటలను అందించగలిగిన ప్రజ్ఞాధురీణులు అనేటటువంటి నిశ్చయాత్మకమైనటువంటి భావము మనసులో స్థిరమై నిలబడడం గురువుల యందు భక్తి. ఈ లక్షణములు ఎవరికి ఉంటాయో వాళ్ళకి ఆయుర్దాయము వృద్ధి పొందుతుంది. అలుక, కోపం, అయిందానికి కాందానికి ప్రతిదానికి కోపం, ఆ కోపం చేత ఉద్వేగం, ఆ కోపం ఉన్నవాడు ఊగిపోతూ ఉంటాడు, నిద్రపోడు. ఏమవుతుంది? ఏ రక్తపోటో వస్తుంది, ఆయన ఆరోగ్యమే పాడవుతుంది, ఆయుర్దాయం చెడిపోతుంది. బొంకు, అబద్ధాలు ఆడిన వాడికి ఎప్పుడు భయమే. అబద్ధం ఆడి చేశాను, అది తెలిసిపోతే ఏమవుతుందో, నలుగురిలో ఏమడుగుతారో అని ఎప్పుడు బెంగే. క్రూరత, మనసంతా క్రౌర్యంతో నిండిపోయి ఏ ప్రాణిని బాధ పెడదాము అన్న ఉద్దేశ్యంతో తిరుగుతున్నాడు అనుకోండి, ఎవరు ఆదరిస్తారు? ఎవరు అటువంటి వాడితో ప్రేమగా ఉంటారు? ఎవరు ఎందుకు దగ్గరికి తీస్తారు అటువంటి వాడిని? భావమునందు సాధుత్వము లేకపోతే. అట్లాగే శుచితాపగమము, శుచితాపగమము అంటే శౌచము లేకపోవడం. ఇందాక ఆయుర్దాయాన్ని పెంచితే శౌచం, అది లేకపోతే ఆయుర్దాయం పోతుంది. గురు విరోధము, గురువు గారితో విరోధం పెట్టుకోవడం. అసలు అంతకన్నా అర్థం లేని విషయం లోకంలో ఇంకోటి ఉండదేమో. వీడు గురువు గారి మీద విరోధం పెట్టుకోవడం ఏమిటి, ఆయన్ని పాడు చేద్దామని ప్రయత్నం చేయడం ఏమిటి, ఆయనకు అపఖ్యాతి తేవడానికి ప్రయత్నించడం ఏమిటి, ఆయన గురించి అబద్ధాలు చెప్పడం ఏమిటి, ఎందుకు వచ్చింది ఇవన్నీ అంటే, ఇటువంటి పనులన్నీ దేనికి పనికొస్తాయి అంటే ఆయువు నశించిపోవడానికి కారణములు అవుతాయి. కాబట్టి పార్వతి, ఆయువు నిలబడడానికి కారణములవి, ఆయువు తరిగిపోవడానికి కారణములవి అని చెప్పి, ఆయన తపస్సు చేసేటటువంటి వారు అంటే ఏకాగ్ర దృష్టి, అనేకమైనటువంటి తపస్సు యొక్క కోణములను పరమేశ్వరుడు చెప్పాడు. బ్రహ్మచర్యానుష్ఠానము చేతను, ఆహారం తీసుకునేటప్పుడు ప్రియముగానూ ఉండాలి. ఆహారము కూడా ఒక భోగము, ఎందుకంటే అది తినడము చేత ఒక సుఖము, ఒక సంతోషము కలుగుతాయి. కాబట్టి ప్రియమైనటువంటి ఆహారమే తినాలి, కానీ మితంగా తీసుకోవడం అలవాటు కావాలి. ప్రియమైన ఆహారం కదానని అపరిమితంగా తింటే అది వ్యాధికారకమవుతుంది. ప్రియమైనది, మితమైనది, దైవర్పితమైనది, సాత్వికమైనది, న్యాయార్జితమైనది ఆహారము ఆయువుని పెంచుతుంది. అలాగే చాలా తొందరగా వృద్ధాప్యం వచ్చేసేటట్టుగా, అంటే శరీరం ముడిలిపోయేటట్టుగా ఏ రోగములు చేస్తాయో అటువంటి వాటిని నివారించడానికి, ప్రాణములనే తీసేయగలిగినటువంటి రోగములను హరించడానికి వీలైనటువంటి ఔషధములను వైద్యుడు సాక్షాత్ పరమేశ్వరుడన్న నమ్మకంతో ఆయన చెప్పినవి తగిన మోతాదులో పుచ్చుకొని పథ్యం చేసిన వారికి ఆయువు నిలబడుతుంది. కాబట్టి ఇవి ఆయుర్దాయం పెరగడానికి కారణములు సుమా అని శంకరుడు పార్వతీదేవికి బోధ చేశాడు. తదనంతరమునందు పాపములు ఎన్ని రకాలుగా ఉంటాయి, అవి ఏవి నాకు తెలియచేయవలసింది అని పార్వతీదేవి అడిగింది. పాపము అన్న మాటకు ఒక్కటే అర్థం, ఈశ్వరుడు ఏది చెయ్యొద్దన్నాడో అదే పాపం. ప్రారంభం ఏమిటంటే
చెయ్యండి అన్న పని ఏదో చేయమన్నారు కదా అని చేసేస్తారు. చెయ్యొద్దు అని ఏదంటారో అదే చెయ్యాలని ఉత్సాహంగా ఉంటుంది. కలియుగంలో ఆ ఉత్సాహం మరీ ఎక్కువగా ఉంటుంది. నేనంటున్నది కాదు, శాస్త్రములు చెప్పిన మాట. కాబట్టి శివుడు పార్వతీదేవితో పాపములు ఎన్ని రకాలుగా ఉంటాయో చెప్తున్నాడు. మానిని త్రివిధముల్ మానస వాచిక కాయికంబుల పాతకంబులు అందు పరధనాపేక్షణ పాపానుమోద ధర్మద్వేష ముఖములు మానసంబులు అనృత దారుణ భాషణాదులు వాచికములు వధంబును బంధమును అభక్ష భక్షణంబును అన్యభామారతము మద్యపానంబు మొదలైన పాపకృతులు కాయికంబులు విను అధికంబపేయపానమది దుష్కృతంబులలోన నెల్లన్ పానమున నిందతో వచ్చు ప్రాణ గొడ్డములును చేటులు నరకాబ్ధి మునుగుటలును. 3 రకములుగా పార్వతి పాపములుంటాయి. అందులో మొదటిది మనసుతో చేసేటటువంటి పాపం. ఆ మనసుతో చేయబడేటటువంటి పాపం ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడూ కూడా ఇతరుల దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యం, ఇతరుల దగ్గర ఉన్నటువంటి ధనాన్ని తాను ఎలా తీసేసుకోవచ్చు, ఎలా అపహరించవచ్చు అన్న దాని గురించి మనసులో ఆలోచిస్తూ ఉండడం. ఎవరైనా తప్పుడు పని చేస్తే ఆ తప్పుడు పనిని అంగీకరించడం, ఏం పర్వాలేదులేండి అంటూ ఉండడం, దుష్కృత్యాన్ని అంగీకరిస్తూ ఉండడం. అట్లాగే ధర్మద్వేషంతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు. అంటే కార్యక్రమం ఒకటి జరిగింది అంటే మన ఇష్టం వచ్చినట్టు చేయకూడదు, శాస్త్రమునకు కట్టుబడి జరగాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యం వ్యవస్థితం. అటువంటి ధర్మము చేత కట్టబడవలసినటువంటి కార్యక్రమాలు ఏముంటాయో వాటిని ద్వేషించడం. శాస్త్రం ఏమిటి, శౌచ్యం ఏమిటి, ఆచారం ఏమిటి, కర్మ ఏమిటి, ఇవన్నీ ఏమిటి అంటూ ఉండడం. కాబట్టి ధర్మద్వేషంతో ధార్మికమైనటువంటి కార్యక్రమములను నిరుత్సాహపరిచి మాట్లాడుతుండడం, ఇవన్నీ కూడా మనస్సంబంధమైనటువంటి పాపములే. అంటే వాటి పట్ల అటువంటి జుగుప్స మనసులో పెంచుకోవడం, వాటిని తృణీకరించడం మనసులో, అది మానసికమైన పాపము. అట్లాగే అబద్ధాలు చెప్తూ ఉండడం, అవతల వారి యొక్క మనసు బాధపడేటట్టుగా ఏది మాట్లాడినా కఠినంగా మాట్లాడుతూ ఉండడం, అవి వాక్ సంబంధమైనటువంటి పాపములు. ఇక 3వది కాయిక పాపము, అంటే శరీరంతో చేసేటటువంటి పాపం. అది ప్రాణిని చంపడం, ప్రాణిని కట్టేయడం, బంధించడం, తినకూడనివన్నీ తింటూ ఉండడం, అంటే శరీరంలోకి పంపిస్తూ ఉండడం, వేరొకరి భార్యని తన భార్యగా పొందాలి అనేటటువంటి ప్రయత్నం చేసి సఫలీకృతుడు కావడం, కళ్ళు త్రాగడం, ఇవి శరీర సంబంధమైనటువంటి పాపములు. పరమేశ్వరుడు పార్వతీదేవితో మాట్లాడుతూ చెప్పినటువంటి మాట ఏమి అంటే, వినుము అధికం బపేయపానమది దుష్కృతంబులలోన నెల్లన్. పాపాలలో కల్లా చాలా చాలా పెద్ద పాపం ఏమిటో తెలుసా పార్వతి? మద్యపానం చేయడం. మద్యపానం చేయడం కన్నా పెద్ద పాపం లోకంలో ఇంకొకటి ఉండదు. ఎందుకనంటే పానమున నిందతో వచ్చు ప్రాణగొడ్డములను, ఎవరైతే మద్యపానం చేస్తారో వాళ్ళకి అపకీర్తి వస్తుంది. 2, ప్రాణమునకు ఉపద్రవం ఏర్పడుతుంది. ఇవాళ ఇన్ని చోట్ల ఎంతంత పెద్ద పెద్ద ఫలకాలు పెడుతున్నారు, మద్యపానం చేసి వాహనాలు నడపకండి, మద్యపానం చేసి రహదారి మీదకి వెళ్ళకండి. ఆఖరికి ఆ వాహన చోదకులను ఊపిరిని పరీక్ష చేసి ఈయన కానీ మద్యపానం చేసి నడుపుతున్నాడా అని ప్రత్యేకంగా రక్షకభటులు పట్టుకోవలసినంత అగత్యం ఏర్పడుతోంది. అంటే అది ఎంత ప్రమాదకరమైనది. ప్రాణమునకు ప్రమాదం కదూ. మద్యపానం చేసి వాహనం నడిపిన వాడికి ఒంటి మీద తెలివి ఏముంటుంది? ఏ సామాన్య కుటుంబీకుడు, ఏ కష్టపడి కుటుంబాన్ని పోషించుకుంటున్న వాడికో ఏదైనా అయితే ఆ కుటుంబం ఏమైపోతుంది? లేక లేక పుట్టిన ఒక పిల్లవాడికి ఏమైనా అయితే వాడి పోనీ వాడు ప్రాణం పోక్కలది, కాలో చెయ్యో విరిగితే ఆ తల్లిదండ్రులు ఎంత ఖేదపడతారు? అంటే ప్రాణ సంకటములు దేని వలన ఏర్పడతాయంటే మద్యపానము వలననే. ఆరోగ్యం పాడైపోయి వాడికి మాత్రం ప్రాణ సంకటం ఏర్పడదేమిటి? కాబట్టి
కీడు, జరగకూడనటువంటి నష్టములన్నీ జరుగుతాయి దానివల్ల. కాబట్టి ఇంకా అంతకన్నా భయంకరమైన పాపం పార్వతీ లోకంలో ఇంకొకటి ఉండదు. నిజానికి నరకానికి పెద్ద రాజద్వారం ఇది అంటే మద్యపానమే. కాబట్టి నరకాబ్ధి మునుగుటలను ఇంత భయంకరమైనటువంటి పాపం ఇంకొకటి ఉండదు. కాబట్టి మద్యపానము అలవాటు చేసుకొనరాదు అని శంకరుడు పార్వతీదేవితో చెప్తే, అనుశాసనిక పర్వంలో దాన్ని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి చెప్పగా, అనుశాసనిక పర్వం మీద ప్రసంగం చేస్తూ వాళ్ళు చెప్పిన విషయాన్ని నేను చెప్పాను. కాబట్టి అది అంత భయంకరమైనటువంటి పాపము, అన్ని పాపములలోకి గొప్ప పాపం. అంటే పార్వతీదేవి అంది, సంతోషం పరమేశ్వర, పాపముల గురించి చెప్పారు 3 విధములు ఉంటాయని. మనసుతో చేసేవి, వాక్కుతో చేసేవి, శరీరంతో చేసేవి. పుణ్యముల గురించి చెప్పండి అని అడిగింది. అడిగితే ఆయన ఔపరమికము అని ఒక పుణ్యం ఉంటుంది, నిరుపకరణము అని ఒక పుణ్యము, సోపకరణము అని ఒక పుణ్యం. ఇవి 3 శ్రేణులు, 3 వర్గములు. ఈ రకములైనటువంటి పుణ్యములు ఉంటాయి. అందులో ఔపరమికము అనబడేటటువంటి పుణ్యమునకు అర్థం ఏమిటి అంటే పాపము జోలికి వెళ్ళకపోవడమే. నిషిద్ధ కర్మ నేను చెయ్యను, నేను ఆ తప్పు వైపుకి నేను వెళ్ళను అన్న భావన పొందారనుకోండి, అదే పుణ్యం అన్నాడు పరమేశ్వరుడు. అది ఎందుకు వస్తుంది అంటే తనంత తానుగా రావడం కొంతవరకే, కానీ ఎక్కువ ఎందుకు వస్తుంది అంటే మంచి మంచి గ్రంథములను పరిశీలించడం చేత, ధర్మశాస్త్రం మీద నమ్మకం కలగడం చేత, గురువు గారు చెప్పినటువంటి మాటలు, శాస్త్రములు చెప్పినటువంటి మాటల మీద విశ్వాసము కలిగినందున, ఋషిప్రోక్తమైనటువంటి వాంగ్మయాన్ని బాగా చదువుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలనేటటువంటి జిజ్ఞాస పెరిగిన కారణం చేత ఏవి బంధహేతువులో, ఏవి బాధాకారణములో, ఏవి పునర్జన్మల యందు ఇబ్బందులు పెడతాయో వాటి జోలికి నేను వెళ్ళను. ఇప్పటికిప్పుడు అందులో ఏదైనా సంతోషం ఉండొచ్చు, కానీ అవి తర్వాత నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తాయి, అందుకని నాకు వద్దా పాపం అని ఎవడు పాపము జోలికి వెళ్ళడో అదే పుణ్యం. ప్రయత్నపూర్వకంగా పాపం చేస్తే ఓ సంతోషం ఉంటుందని తెలిసినా వెళ్లకుండా వదిలేశాడు అంటే వాడి శ్రద్ధావంతుడు కదా, వాడికి గురువాక్యం మీద శాస్త్రం మీద నమ్మకం ఉంది కదా. చిన్న పిల్ల వడ్డానం పెట్టుకుని ఆడుకుంటోంది, ఎవ్వరు లేరు, ఆ అమ్మాయి వడ్డానం కింద పడిపోయింది, ఆ పిల్ల ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళిపోయింది. ఆ పిల్ల ఎవరి పిల్లో, ఏ వాటాలో ఉంటుందో అన్నీ ఆయనకి తెలుసు. ఆయన తీసుకుని దాచేసుకోవచ్చు, పట్టుకెళ్ళి అమ్మా చిన్న పిల్లకి పెట్టారే, జారిపోయింది, పడిపోయింది, ఎవరైనా చూస్తే అని పట్టుకెళ్ళి ఇచ్చేయచ్చు. బంగారాన్ని దొంగతనం చేసి దాచుకుంటే కట్టి కుడిపేస్తుంది అనుకోవాలి అంటే అప్పటికప్పుడు వచ్చి ఎవరు ఏం చేసేయరు. కానీ శాస్త్రం మీద, గురువు మీద నమ్మకం ఉండాలి. పట్టుకెళ్ళి ఇచ్చేస్తే ఎంత కష్టపడి ఆ తల్లిదండ్రులు చేయించుకున్నారో, ఎంత కష్టపడ్డారో అని పట్టుకెళ్ళి ఇచ్చేస్తే పరమేశ్వరుడు నిన్ను అనుగ్రహిస్తాడనడానికి ఉత్తర క్షణంలో వచ్చి నిన్ను మెచ్చుకొని నీ భుజం మీద తట్టి ఆయన ఏమీ నీకు కితాబులు ఇవ్వడు. కానీ దానికి శాస్త్రము, గురువు ప్రమాణం. పాపము చెయ్యకుండా ఉండడం ఎప్పుడు వస్తుంది? శ్రద్ధ వలన వస్తుంది. కాబట్టి పాపం చేయకపోవడమే ఒక పుణ్యం పార్వతి. ఆ పుణ్యమునకు ఔపరమికము అని పేరు. అట్లాగే 2వ రకమైనటువంటి పుణ్యం ఉంటుంది, దానిని నిరుపకరణము అని పిలుస్తారు. అంటే పాపాన్ని వదిలిపెట్టేసి ప్రయత్నపూర్వకంగా మంచి పనులు చేయడం, పరిశుద్ధంగా ఉండడం, సత్యమును పలకడం, శమదమాదులను పాటించడం, అంటే ఇంద్రియముల యొక్క నియంత్రణ, మనసుని నిగ్రహించుకోగలగడం, రుజు ప్రవర్తన, వ్రతాలను ప్రీతితో అనుష్ఠించడం, ఉపవాసం ఉండడం. అంటే ఎంత సాత్విక పదార్థం తీసుకుంటే శరీరం ఉత్తమ కర్మలు చేయడానికి యోగ్యంగా నిలబడుతుందో అట్లా పదార్థాన్ని తీసుకుని ఉత్తమ కర్మల యందు నిమగ్నం కావడం, బ్రహ్మచర్యాన్ని నిలబెట్టుకోవడం, ఇవన్నీ కూడా పుణ్యములు. కాబట్టి అటువంటి పుణ్యములు ప్రయత్నపూర్వక కర్మలు, వాటిని పార్వతి నిరుపకరణము అని పిలుస్తారు. ఇక 3వ పుణ్యం ఉంటుంది. ఆ 3వ పుణ్యము ధనాన్ని వెచ్చించి చేస్తారు. శాస్త్రము మీద నమ్మకం, గురువాక్యం మీద నమ్మకంతో పాటుగా తాను కష్టపడి ధార్మికంగా సంపాదించినటువంటి ద్రవ్యాన్ని ఇది మనని ఉద్ధరిస్తుంది అన్న నమ్మకంతో చేస్తారు. అందులో దానము,
నేను ఇంత కష్టపడి సంపాదించింది ఎవరికో ఇచ్చేయడం ఏమిటి, ఇచ్చేస్తే అది నన్ను ఉద్ధరిస్తుందా అంటే ఉద్ధరిస్తుంది అన్న నమ్మకంతో త్యాగం, తాను సంపాదించింది ఇంకొకరికి దానం చేశాడు. అంతా కాకపోవచ్చు, కొంత భాగం ఆ దానము చేతను. అట్లాగే పితృశ్రాద్ధము, దీని గురించి అనుశాసన పర్వంలో భీష్మాచార్యులు వారి శంకర మహారాజు గారి యొక్క విశేషం గురించి చెప్పడం దగ్గర నుంచి శ్రద్ధతో చేసేది అన్న విషయాన్ని నిన్నటి రోజున మనం ప్రసంగంలో పరిశీలించడం జరిగింది. కాబట్టి పితృదేవతలకు సంబంధించినటువంటి శ్రాద్ధాది కర్మలను నిర్వర్తించడం చేతను మనిషి 3వ రకమైన పుణ్యాన్ని పొందుతాడు. అది సోపానకరణము అంటారు. ఈ 3 రకములైనటువంటి పుణ్యములను కూడా చేయగలిగిన వాడు ఎవరుంటాడో వాడు విశేషంగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు. స్వస్తి.